ఓం శ్రీ అళఘనాథ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వాతి. నేను ఈరోజు 7 శనివారాల వ్రతం మరియు శనివారము ఏదైనా ముఖ్యమైన రోజుల్లో మనం పిండి దీపారాధన అయితే చేసుకుంటాం కదండి. ఆ పిండి దీపారాధన ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పిండి దీపాలు పగలకుండా, విరగకుండా చాలా చక్కగా వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేనైతే ముందుగా ఒక చిన్న చెంబు నిండా బియ్యం అయితే తీసుకున్నానండి. సో, మనం ఇలా పిండి చేసి పెట్టుకుంటే ఇది కనీసము మనకొక 4, 5 వారాలొస్తుంది. అలాగే మధ్యలో ముఖ్యమైన రోజులు ఏదైనా ఏకాదశి కానీ, ఇంకేదైనా పండగలొచ్చినప్పుడు కూడా పనికొస్తుంది. సో, ఇలాగ ఫస్ట్ బియ్యాన్ని తీసుకొని మంచినీటితో శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలండి. శుభ్రంగా కడిగాక ఆ నీళ్ళన్నీ తీసేయాలి. ఆ నీళ్ళన్నీ తీసేసాక మళ్ళీ ఇంకొకసారి నీళ్లు వేసుకొని బియ్యాన్ని బాగా ఒక 3, 4 గంటలు బాగా నానబెట్టుకోవాలండి. బియ్యం బాగా నానాక మనకు బాగా తెలుస్తుందండి బియ్యం బాగా నానిందని. సో, ఇలా నానాక ఈ బియ్యాన్ని మళ్ళీ ఇంకొక 2 సార్లు శుభ్రమైన నీటితో బాగా కడుక్కోవాలండి. ముందుగా నానిన నీటిని తీసేయాలండి. తీసేసి ఇలా నీళ్ళన్నీ వంపేసి తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న బియ్యాన్ని ఒక బట్ట మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఎండలో ఆరబెడితే మనకి పిండి బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. సో, మన పిండి దీపారాధన చేసినా కూడా పగిలిపోతాయి. ఇవి నీడలోనే ఫ్యాన్ కింద బాగా పొడి పొడిగా అయ్యే విధంగా ఆరబెట్టుకోవాలండి. బాగా ఒక 2, 3 గంటలకు బాగా ఆరిపోతుంది. చూసారా? లేదా 4, 5 గంటలు చూసారా? ఇంత పొడి పొడిగా ఆరిపోతుంది. ఇలా బాగా పొడిగా ఆరిపోయాక దీనిని తీసి మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న దాన్ని బియ్యపిండిని మళ్ళీ మనము జల్లెడలో వేసి ఏమైనా ఉండలు ఏమన్నా ఉంటే అవి కూడా వెళ్ళిపోయేలాగా బాగా జల్లించుకోవాలండి. సో, ఇలా జల్లించుకున్న తర్వాత పిండైతే ఇలాగా మెత్తగా ఉంటుందండి. సో, ఏమీ లేకుండా మనకి ఉండలు కానీ ఏది లేకుండా చాలా మెత్తగా ఉంటుంది పిండి. సో, ముందుగా నేనైతే చలిమిడి పిండి ఎలా చేయాలో చెప్తాను. చలిమిడి పిండికి మనకు కావాల్సినవి బియ్యపిండి, మనం సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యపిండి, అలాగే బెల్లపు పొడి, అలాగే పచ్చకర్పూరంతో కలిపిన యాలకుల పొడి, పచ్చిపాలు గుర్తుపెట్టుకోండి. కాగిన పాలు వాడాలండి మనకి చలిమిడికి. అదే పిండి దీపారాధనకైతే పచ్చిపాలు వాడాలి. ముందుగా మనకు కావాల్సిన పిండిని తీసుకొని మనం ఎన్ని చేయాలనుకుంటే అన్ని, ముఖ్యంగా 7 శనివారాల వ్రతానికైతే మనం 7 ఉండలు చేయాల్సి ఉంటుంది. నేను మామూలుగా శనివారం పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఒక 2 ఉండలకు సరిపడా బియ్యపిండి తీసుకున్నాను. దాంట్లో బెల్లము. సో, చలిమిడి కాబట్టి మనం బెల్లం దండిగానే వేసుకోవాలండి. అలాగే పచ్చకర్పూరం కలిపిన యాలకుల పొడి కొద్దిగా వేసుకోవాలండి. స్వామివారికి ఇష్టం కాబట్టి నేను యాలకుల పొడిలో పచ్చకర్పూరం కలుపుతాను. అలాగే మనకి ఏదైనా నైవేద్యాలకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి కలుపుకుంటాను. అలాగే కాచిన పాలని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. సో, ఇలా కలుపుకొని ఉండలాగా అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఉండని చూసుకోండి. మీకు ఎంత పరిమాణం కావాలంటే అంత పరిమాణంలో కలుపుకొని ఎన్ని ఉండలు కావాలంటే అన్ని ఉండలు చేసుకోండి. నేను నా మామూలు శనివారం పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఒక 3 ఉండలైతే చేసుకున్నానండి. ఇలా బాగా ఉండ చుట్టేసుకుంటే మనకి చలిమిడి పిండి అయితే రెడీ అయిపోతుందండి. ఇది పాకం లేని చలిమిడి పిండి. నేను ఇంకొకసారి మీకు పాకం ఉండే చలిమిడి పిండి కూడా ఎలా చేయాలో చూపిస్తానండి. చూసారు కదా! 7 శనివారాల వ్రతానికి కావాల్సిన నువ్వులుండలు, శనగపప్పు లడ్డు, అలాగే మన చలిమిడి రెడీ అయిపోయిందండి.
తరువాత నేను మీకు పిండి ప్రమిదలు ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం మనం ముందుగా తీసుకున్న పిండి, అలాగే బెల్లము, మనం ఇక్కడ యాలకుల పొడి కలపకూడదు గుర్తుపెట్టుకోండి. పిండి దీపారాధనకి యాలకుల పొడి అవసరం లేదు. కావాలంటే ఒక చిటికెడు పచ్చికర్పూరం కలుపుకోవచ్చు స్వామివారికి ఇష్టం కాబట్టి. అలాగే పిండి, పచ్చిపాలు, ముఖ్యంగా మనం చేయాల్సింది పచ్చిపాలండి. సో, ఈ పిండిలో మనము కొద్దిగా బెల్లం కలుపుకోవాలండి. ఎక్కువ బెల్లం కలిపేస్తే పిండి బాగా మెత్తగా లూజ్‌గా అయిపోతుంది కాబట్టి కొద్దిగా బెల్లం కలుపుకొని, అలాగే పాలు కూడా మనం చేతిలో వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. డైరెక్ట్‌గా దీంట్లో వేసేస్తే పిండి లూజ్ అయిపోతుంది. అందుకని చేతిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చేతిని తడుపుకుంటూ పిండిని తడుపుకోవాలండి. ఇలా పిండిని తడుపుకున్న తర్వాత పిండిని బాగా ఒక ఉండలాగా చేసుకోవాలి. మనకెన్ని దీపాలు కావాలో అన్ని దీపాలకి సరిపడా ఉండ చేసుకొని ఒక 2 ఉండలు చూసారు కదా! ఇలా నొక్కితే ఇలా మెత్తగా ఉండాలనమాట పిండి, చపాతీ పిండిలాగా. సో, దీనిని మనం ఒక గుడ్డ వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలండి. శుభ్రమైన గుడ్డ వేసి అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి. అలా పెట్టాక చూసారు కదా! ఇలా పిండి బాగా నానుంటుంది. సో, ఇలా అరగంట సేపు గుడ్డ వేసి పక్కన పెట్టేసేయాలి. పెట్టాక తర్వాత మనం తీసుకొని ఇలా ఉండ ప్రమిదల్లాగా చేసుకోవాలండి. నేను చేతితోనే చేసేసాను. సో, ఇలా ప్రమిదల్లాగా చేసుకొని చూసారు కదా! ఎక్కడ పగుళ్ళు కానీ ఏమీ లేవు. ఇలా ప్రమిదల్లాగా చేసుకొని చక్కగా గోవిందనామాలైతే పెట్టుకోవాలండి. గోవిందనామాలు మీరు చేతితో కానీ లేదా ఇలా బర్డన యూజ్ చేసి మీరు చక్కగా గోవిందనామాలు పెట్టుకోవాలి. సో, నేను ఈ ప్రాసెస్ మొత్తం మడి కట్టుకొనైతే చేసుకుంటానండి. ఎందుకంటే స్వామివారికి చాలా నిష్టగా చేయాలని నేను ప్రతి ఒక్కటి ఏ నైవేద్యమైనా కానీ, ఏదైనా కానీ మడి కట్టుకొని నిష్టగా చేసుకుంటాను. పిండి రెడీ చేసుకోవడం కానీ, దీపం ప్రమిద చేయడం కానీ ఏదైనా కూడా మడి కట్టుకొనే చేసుకుంటాను. మీరు చూసుకోండి. ఇలాగా మీరు కూడా ఇది మెజర్‌మెంట్స్ ఇవన్నీ కరెక్ట్‌గా ఫాలో అయితే ఇలాంటి కొన్ని చిన్ని చిన్ని ప్రికాషన్స్ తీసుకుంటే పిండి దీపారాధనలు ఇలా చక్కగా విరగకుండా బాగా వస్తాయండి. సో, ఆహ్, ఇలా గోవిందనామాలు పెట్టుకొని మనం ఒక తమలపాకులో పిండి దీపాలనైతే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక పువ్వు పెట్టుకొని స్వామివారికైతే పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 పిండి ప్రమిదలు చేశాను. మీరు 7 శనివారాల వ్రతానికి లేదా మీ మీ శక్తి కొద్దీ ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని చేసుకోండి. నా వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదములండి. చూసారు కదా! నేనైతే పిండి దీపారాధనలు ఇలా చక్కగా చేసుకున్నానండి. ఇలా స్వామివారికి పెట్టేశాను. ఓం శ్రీ